స్పెషల్ ఆఫర్. స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం 1499 రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు. విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజుతో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మొదలగు కోర్సులు నేర్పబడును. అలాగే 5వ తరగతి లోపు పిల్లలకు కేవలం 999 రూపాయలకే ఎంఎస్ ఆఫీస్ నేర్పబడును. వివరాలకు సంప్రదించండి. ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్, 4th ఫ్లోర్, నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వైసీపీ ఖాళీ అవుతుంది. గత ఎన్నికల్లో ప్రజలు చేదరించుకుంటే ఇప్పుడు ఆ పార్టీ నాయకులే ఆ పార్టీని చేదరించుకుంటున్నారు. దీంతో వైసీపీ ఖాళీ అవుతుంది. కాకినాడ రూరల్ మండలం వైసీపీకి చెందిన 7 ఎంపీటీసీలు తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీలో ఉండలేము, ఆ పార్టీ మాకు వద్దు బాబోయ్ అంటూ జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రస్తుతం మండలంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో వీరు జనసేన పార్టీలో చేరడం ఆసక్తిగా నెలకొంది. మొత్తం 18 మంది ఎంపీటీసీలు ఉండగా ఇప్పటికే 12 మంది ఎంపీటీసీలు తమతో ఉన్నట్లుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తాము ఆకర్షితులు అయినట్టుగా వీరంతా చెబుతున్నారు. పార్టీలో చేరిన ఎంపీటీసీల్లో వాసంశెట్టి సత్యవతి, కేత సూర్యచంద్ర, గుత్తుల సీను, మామిడాల నాగచక్రం, బందిలి విరీష, గుత్తుల సత్యబాబు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎంపీటీసీలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానం నచ్చి ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచనతో ముందుకెళ్తున్న విధానం నచ్చి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లోంచి తప్పించి గాడిలో పెట్టి ఇవాళ ఒక పక్కన వడ్డీ కట్టుకుంటా ముందుకు తీసుకెళ్లే విధానం నచ్చి ప్రజాప్రతినిధులు అయినటువంటి మన కాకినాడ రూరల్ ఎంపీటీసీలు అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రి ఒక సమక్షంలో ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే త్వరలో ఏదైతే కాకినాడ రూరల్ ఎంపీపీ రిజైన్ చేసి ఉన్నారో ఆ రిజైన్ చేసిన ప్లేస్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి రేపు 27వ తారీఖు. ఆ ఎన్నికల సందర్భంగా
అందరూ కూడా మాలో మేము అందరూ కూర్చుని ఆలోచించి చూస్ చేసుకుని ఒక మంచి నాయకుడిని నిండుకుని ఎంపీపీగా చేసుకుందాం అని చెప్పి ఒక ఆలోచనతోటి అందరూ జాయిన్. అలా గతంలో ఆల్రెడీ ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, ఇప్పుడు కొత్తగా జనసేనలో వచ్చిన ఎంపీటీసీలు, అలా భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు ఇతర అందరూ కలిసి త్వరలో 2-3 రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుని మంచి ఎంపీపీని ఎన్నుకుని కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో రూరల్ మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకొద్దామని చెప్పి గతంలో కూడా కాకినాడ రూరల్ మండలం ఎప్పుడు కూడా మంచి పరిపాలనలో సాగేది. అటువంటి పరిపాలన మళ్ళా ఇంకొకసారి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ రేపు 27 జరిగేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎంపీపీగా కూర్చోబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటాం. మొత్తం 7 ఎంపీటీసీలు జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈరోజు మన నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇంకొక 2 ఎంపీటీసీలు కూడా దారిలో ప్రయాణం ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా రేపు సాయంత్రం లోపల మమ్మల్ని కలుగుతున్నారండి. కలిసి జనసేన పార్టీ టోటల్ 18 మంది ఎంపీటీసీలకు కానీ ఈవేళ 10 మంది మన దగ్గర ఉన్నారండి. రేపు ఇంకొక 2 కూడా రాబోతూ ఉన్నారండి. అందరూ కూడా జనసేన పార్టీ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనా విధానాన్ని చూసి, ఎందుకంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. గ్రామీణ ప్రాంతంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి గత 10 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి గుర్తించి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరుగుతుంది. నేను కాకినాడ రూరల్ ఎమ్మెల్యేని పంతం నానాజీ. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.